హాయ్ దిస్ ఈస్ నీతు, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బయటకు వెళ్ళామండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనేసి. సో మాకు ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది, దీని పేరు అయితే దోసా ప్లాజా. ఇక్కడ ఎవరు లేరు, జనాలు అయితే ఎక్కువగా లేరు, మేము మాత్రమే ఉన్నాము. బట్ చాలా ఫ్రీగా అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రెస్టారెంట్ వాల్ పెయింట్స్ చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా మన ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ, మన ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఉంది. క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ అండ్ ఓల్డ్ టెంపుల్స్ అవన్నీ ఆ పెయింట్స్లో మనకి కనిపిస్తున్నాయి కదా, ఆ వాల్ పెయింట్లో. సో చాలా బాగా అనిపించింది అంట. జల్లికట్టు, అలానే ఈ చెన్నై బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, సో ఇదంతా మనకి పెయింట్స్లో వాళ్ళు చూపిస్తున్నారనమాట, మన మెయిన్ ఇండియన్ కల్చర్ గురించి అంతా. సో అది నాకు చాలా బాగా నచ్చి మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి మేము ఇంకా దోశ అండ్ ఒక పూరి ఆర్డర్ చేసాము. బాబుకి వాటర్ మెలాన్ జ్యూస్ కూడా ఆర్డర్ చేసాము. ఓకే అనిపించింది. తర్వాత ఫైనల్గా కాఫీ చెప్పేసామండి. కాఫీ ఇలా ఇచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది, ఏదో ఇంట్లో తాగుతున్న ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. సో కాఫీ అలాగ చాలా వేడిగా ఉంటే కొంచెం అందులోకి కింద బౌల్ ఇచ్చారు కదా, అందులోకి పోసుకొని తర్వాత సో అది వేడిగా అనిపించింది. సో మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారనమాట, అందులోకి పోసిచ్చారు. తర్వాత కాసేపు అది కొంచెం కూల్ అయిన తర్వాత నేను తాగడం అయితే జరిగిందనమాట. సో చాలా ఫ్రీగా అనిపించిందండి. ఇలాగ ఫ్యామిలీ తోటి ఇలాగ వీక్ ఆఫ్ సండే హాలిడేస్లో ఇలాగ టైం స్పెండ్ చేయడం, బయటకు వెళ్ళనేది అది కొంచెం రిలాక్సేషన్, రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మీకు కూడా అలానే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత నేనైతే కాఫీ తాగాను. ఓకే, బాగానే అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా. సో ఆ తర్వాత ఇంటికి వచ్చేసామండి. తర్వాత రాఖీ పండుగ అనేసి మా బాబుకి రాఖీ కట్టాను నేను. చాలా బాగుంది కదా. నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్